డిక్లేర్ చేశాను. సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్. కిషన్ రెడ్డి కిషన్ రావుగా మారారో లేదో తెలియదు కానీ రేవంత్ రెడ్డి మాత్రం రేవంత్ ఖాన్ గా మారారని ఎద్దేవా చేశారు. భువనగిరి మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహించారు. దమ్ముంటే 2 ఏళ్లలో మున్సిపాలిటీలకు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు. మీరు 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏమిటి? ఏ మున్సిపాలిటీకి ఎన్ని నిధులు ఇచ్చారు? ఎంత ఖర్చు పెట్టారు? ఎన్ని రోడ్లు వేశారు? తాగడానికి రక్షిత నీరు ఇచ్చారు? దీని గురించి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడకుండా ఇంతసేపు కూడా ఇవాళ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా ముస్లింలను సంతృష్టి పరచడానికి ఒక వర్గం వారి ఓట్ల కోసమే తాపత్రయపడుతున్నట్టుగా ఇవాళ స్పష్టమవుతున్నది. మిగతా వర్గాలు ఆలోచన చేయాలి. ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఒక రాజ్యాంగ పదవిలో ఉండి కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింస్ అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి యథేచ్ఛగా మాట్లాడుతున్నారంటే మొత్తం ఆశ్చర్యపోతున్నారు దేశం అంతా కూడా. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ మిగతా వర్గాల కోసం కాదు, మిగతా వర్గాలతో కూడుకున్న పార్టీ కాదని ఇవాళ బాహాటంగా చెబుతా ఉంటే ఇవాళ మరి మిగతా వర్గాలు ఆలోచన చేయాలి. పోలీసులపై దాడి చేసిన నిందితుడు కావడి నాగేంద్రపై 70కి పైగా కేసులు ఉన్నాయని మంత్రి సవిత తెలిపారు. నిందితుడికి కఠిన